హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఖుషి తెలుగు స్టోరీస్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే లైక్ వల్ల, షేర్ వల్ల నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. ఇక స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. నిన్నటి స్టోరీ కంటిన్యూ చేసేద్దాం. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్తో పెళ్లి జరిగితే రామ్, నవ్య నవ్య చెప్పు బుజ్జి. రామ్, ఈ మధ్య అసలు నాతో టైం స్పెండ్ చేయడం లేదు ఎందుకు? నవ్య, ఓ అదా, అది అది రామ్, నేను చాలా హర్ట్ అయ్యాను. నాతో అసలు సరిగ్గా మాట్లాడడం కూడా లేదు. కాలేజ్ తర్వాత అడగడం లేదు నా కోసం, అలాగే నైట్ చాట్ కూడా చేయడం లేదు. నవ్య, ఓ అందుక బంగారం, మంచి నవ్య అంటున్నావు. రామ్, ముందు చెప్పు నేను అడిగిన దానికి. నవ్య, ఏం లేదు, అది కొంచెం ఈ మధ్య పని ఎక్కువ ఉంది. ఇంట్లో అమ్మ తొందరగా రమ్మంది. పని చేసి అలసిపోతాను, అందుకే నైట్ తొందరగా నిద్ర వస్తుంది, అందుకే చాట్ చేయడం అవ్వడం లేదు. రామ్, అంతేనా, ఇంకేం లేదా? నా దగ్గర ఏం దాచడం లేదు కదా? నవ్య, ఏం లేదు. నవ్య, ఫోన్. రామ్, డార్లింగ్ అని పేరుంది అంటే వాడేనా? రోజు వాడుతూనే తిరుగుతుంది, ఇప్పుడు ఫోన్ కూడా చేస్తున్నాడా? నవ్య, ఇప్పుడే ఫోన్ చేయాలా? బుజ్జి ముందు ఎలా మాట్లాడాలి? బుజ్జి, ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తా, ఫోన్ మాట్లాడి. రామ్, ఇక్కడే మాట్లాడు కదా. నవ్య, లేదు, ఇంపార్టెంట్. రామ్, నాకంటే ఇంపార్టెంటా? నవ్య, హే ఏంటే ఇప్పుడు ఫోన్ చేశావు? డార్లింగ్, ఏంటి బావతో ఉన్నావా? నాకు ఎప్పుడు పరిచయం చేస్తున్నావు బావని? నవ్య, దివ్య చెప్పాను కదా, రామ్ బర్త్డే రోజు నేను తనకు సర్ప్రైజ్ ఇస్తున్నా, అప్పుడే నిన్ను కూడా పరిచయం చేస్తాను. ముందే చేస్తే అంత పెంట పెంట చేస్తావు. దివ్య, డార్లింగ్, అక్క బావ ఫోటో అన్న చూపించే. ఇప్పటి వరకు. నవ్య, లేదు డార్లింగ్, వెయిట్ చేయి, థ్రిల్ ఉంటుంది, అప్పుడు చూడు మీ బావని. ఇంకా 2 డేసే అంతే, ఇంకా బాయ్. దివ్య, అరే వినక్క, మళ్ళీ కాల్ చేస్తా, చెప్పేది వినదు. బావకి ఏం గిఫ్ట్ ఇవ్వాలో అడుగుదామంటే దసప్ప నవ్య మాట్లాడుతున్నారు కదా, అప్పుడు నవ్య ఇలా అంది. నవ్య, డార్లింగ్ అని నేను మా చెల్లిని పిలుస్తూ ఉంటా, ఇప్పుడు నిన్ను ఎలా పిలవాలి? దసప్ప, అంటే నేను తమ్ముని కదక్క. నవ్య, ఇద్దరు ఒకటేలే. దసప్ప, అయితే ఇంకేంటి, తమ్ముని చెల్లిని డార్లింగ్ అని పిలు, ఏం పర్లేదు. నవ్య, సరేలే. నవ్య, బుజ్జి ఇప్పుడే వస్తా, మనకు ఐస్ క్రీమ్ తీసుకొస్తా అని ఫోన్ అక్కడే పెట్టి వెళ్ళిపోయింది. కాల్. రామ్, మళ్ళీ డార్లింగా, ఏంటి అంత అర్జెంటు? మళ్ళీ మళ్ళీ చేస్తున్నాడు, విడిచి ఉండలేడనుకుంటా, నేను చూస్తా అంత అర్జెంట్ ఏంటో. రామ్, హలో, ఎవరు? దివ్య, అయ్యో బావలా ఉన్నాడు. ఇప్పుడు నేను దివ్య చెల్లిని అని ఎలా చెప్పను? మళ్ళీ బర్త్డే రోజు సర్ప్రైజ్ మిస్ అవుతుంది. మన టాలెంట్ ఉందిగా, మిమిక్రీ వచ్చుగా, ఎందుకు టెన్షన్? బావనే కదా, ఒక ఆట ఆడుకుందాం, చూద్దాం మన సిస్టర్ మీద ఎంత ప్రేమ ఉందో. దివ్య, మిమిక్రీ బాయ్ వాయిస్లో, హలో డార్లింగ్, ఏంటి అప్పుడే కాల్ కట్ చేసావు? ఇంక కొంచెం సేపు మాట్లాడు కదా. రామ్, రే ఎవర్రా నువ్వు? నా గర్ల్ ఫ్రెండ్ని డార్లింగ్ అంటున్నావు? దివ్య, నేను నవ్య డార్లింగ్ని. డార్లింగ్ అంటే నీకేంటి? నా డార్లింగ్ ఎక్కడా? రామ్, ఏయ్ నీ డార్లింగ్ ఏంట్రా? నా పిల్ల అది. దివ్య, అంత లేదు, నాకు తనకు ఎప్పటి నుంచో లవ్ స్టోరీ ఉంది, నీకు తెలియదు అనుకుంటాలే. నువ్వు నాకు తెలుసులే, రామ్ కదా నువ్వు తన ఫ్రెండ్వి అని చెప్పింది. నా పెళ్ళికి నువ్వే హెల్ప్ చేయి బ్రో. ఇంతకు తను ఎక్కడ నా డార్లింగ్ బుజ్జి బంగారం? రామ్, చిచి, అంటే నవ్య నన్ను చీట్ చేసిందా? ఇంత ప్రూఫ్ కనిపించాక నమ్మకుండా ఎలా ఉంటా? వాడితో బైక్లో తిరుగుతుంది, ఇప్పుడు కారులో వాడు అలా చెప్పాడు. నేను కూడా తెలుసంట, ఇంత జరిగిన తర్వాత కూడా నేను నవ్యను నమ్మడం నా పిచ్చితనం అవుతుంది. ఇంతలా నమ్మాను కాబట్టే నన్ను మోసం చేస్తుంది, డబుల్ గేమ్ ఆడుతుంది. దివ్య బావగారికి మైండ్ బ్లాక్ అయి ఉంటుంది. బర్త్డే రోజు చెప్తా నేనే నవ్య డార్లింగ్ని అని. నవ్య, ఇదిగో బుజ్జి ఐస్ క్రీమ్. రామ్, నీకు ఫోన్ వచ్చింది. నవ్య, ఎవరు? రామ్, ఎవరో డార్లింగ్ అంట. నవ్య, నువ్వు మాట్లాడావా? వామ్మో, ఈ దివ్య తిక్కగా ఏం మాట్లాడలేదు కదా. రామ్, ఏం మాట్లాడలేదులే, అంత టెన్షన్ ఎందుకు? నవ్య, ఏమోలే, ఏం లేదు, జస్ట్ అడిగా. రామ్, ఇంతకు ఎవరు డార్లింగ్ అంటే? నవ్య, నా ఫేవరెట్ పర్సన్, కానీ నీకు చెప్పను. రామ్, ఎందుకు? నవ్య, అది అంతేలే, బాయ్, నాకు కొంచెం పని ఉంది. రామ్, అంతా అర్థమైంది నవ్య, ఇంకా నాకు నీతో పని లేదు, నీ పని నువ్వు చూసుకున్నావు, నా పని నేను చూసుకోవాలి. ఇంకా బాగా బుద్ధి చెప్పావు, నాకు నిన్ను
ప్రేమించినందుకు ఇక నీ మొహం కూడా చూడను, గుడ్ బై. బర్త్డే రోజు నవ్య అన్ని రెడీ చేశా. బుజ్జి ఏంటి ఇంకా ఫోన్ లిఫ్ట్ చేయలేదు, కోపం వచ్చిందా, నైట్ విష్ చేయలేదని సర్ప్రైజ్ కొంచెం ఏడిపించి హ్యాపీ ఫీల్ అయ్యేలా చేద్దామనుకుంటే ఏంటి అసలు ఫోన్ కలవడం లేదు. దివ్య టెన్షన్ ఎందుకు, వస్తారులే. అడ్రస్ చెప్పావా? నవ్య వాళ్ళ ఫ్రెండ్ను పంపాను తీసుకురమ్మని. దివ్య సరేలే వెయిట్ చేద్దాం. నవ్య నాన్న వచ్చే టైంకి మనం ఇంట్లో ఉండాలి. దివ్య నాన్న ఊరు నుంచి వచ్చేసరికి టైం పడుతుందిలే, బస్సులోనే కదా వచ్చేది. నవ్య కాదు ట్రైన్లో వస్తున్నారు, ఇంకా తొందరగా వస్తారు. దివ్య సర్లే డోంట్ వరీ, నేనున్నాగా చూసుకుంటా. రామ్ ఇంట్లో రామ్ రూమ్లో డల్గా కూర్చున్నాడు. రామ్ అమ్మా నాన్న చారు హ్యాపీ బర్త్డే రామ్. హ్యాపీ బర్త్డే అన్నయ్య. రామ్ థ్యాంక్ యూ. చారు ఏంట్రా అన్నయ్య నీ బర్త్డే అని మేము హ్యాపీగా విష్ చేస్తే అలా ఉన్నావు. రామ్ నాన్న రామ్ ఏమైంది చెప్పరా, ఎందుకలా ఉన్నావు? చారు ఏమైంది నాన్న, వీడి గర్ల్ ఫ్రెండ్ విష్ చేయలేదేమో అందుకే అలా ఉన్నాడేమో. రామ్ చారు చారు ఏమైంది, జోక్ చేశా అంతే, ఎందుకంత సీరియస్? రామ్ నాన్న రే ఏంట్రా? రామ్ ఏం లేదు నాన్న. రామ్ నాన్న మరి ఎందుకు అలా ఉన్నావు? చారు చెప్పింది నిజమేనా ఏంటి? రామ్ అలాంటిది ఏం లేదు నాన్న, నేను ఎవరిని ప్రేమించలేదు. మీరు ఎవరిని చెప్తే వాళ్ళనే కళ్ళు మూసుకొని పెళ్లి చేసుకుంటా. పెళ్లికి ముందు రోజు అమ్మాయిని చూపించినా ఓకే, అసలు చూపించకపోయినా ఓకే, మీరు ఎవరిని చూపిస్తే వాళ్ళనే చేసుకుంటా. రామ్ అమ్మ ఏంటి అప్పుడే పెద్ద పెద్ద మాటలు చెప్తున్నాడు? బాబు రాంబాబు నీకు ఇప్పుడు పెళ్ళి ఎవరు చేయడం లేదు. చారు పెళ్లి చేయమని మీకు హిట్ ఇస్తున్నాడమ్మా, మీకు అర్థం కావడం లేదు. అన్నయ్య నోరు జారుతున్నావు, జాగ్రత్త, ఇంకా టైం ఉంది. నువ్వు ఎవరినన్నా లవ్ చేసావనుకో. రామ్ ఆగు, అర్థమైంది, నేను ఎవరిని లవ్ చేయను అంతే, నాన్న ఇష్టమే నా ఇష్టం. రామ్ నాన్న సర్లే ఎప్పుడో కదా, ఇప్పుడు ఎందుకు నీకు ఏం గిఫ్ట్ కావాలో అడగరా? చారు అడిగాడు కదా నాన్న పెళ్లి చేయమని. రామ్ అది నాన్నకి నేనిచ్చిన గిఫ్ట్. రామ్ నాన్న సరే అయితే అడుగు మరి. రామ్ నాన్న అది రామ్ నాన్న చెప్పరా? రామ్ నేను ఈరోజే హైదరాబాద్ వెళ్దామనుకుంటున్నా, నా చదువు పూర్తయి జాబ్ వచ్చాకే ఇక్కడికి వద్దామనుకుంటున్నా. రామ్ నాన్న ఇప్పుడు నిన్ను ఎవరన్నారా జాబ్ లేదు అని, ఇక్కడే చదువుకో, ఇప్పుడు అంత తొందర ఏముంది, అది కూడా ఈరోజే వెళ్ళాలి అంటున్నావు, ఎందుకు ప్రాబ్లమా? రామ్ ఏంటి అని ఏమి అడగొద్దు నాన్న ప్లీజ్, నేను చెప్పిన దానికి ఒప్పుకోండి, నేను ఏమి చెడిపోవడానికి వెళ్ళడం లేదు, జాబ్ కోసమే కదా. వెళ్ళి ఆప్షన్ కూడా మీకే ఇచ్చాను, అక్కడ వెళ్ళి అమ్మాయిల వెంట తిరుగుతూ భయం లేదు. జాబ్ వచ్చేదాకా నేను దానిపైనే ధ్యాస పెట్టాలి అనుకుంటున్నా. చారు కానీ ఈరోజే ఎందుకు? రామ్ ఈరోజు అయితే నాకు ఇప్పటికీ గుర్తుంటుంది కదా, నా పుట్టినరోజు కదా, జన్మలో మర్చిపోను ఈ రోజుని. నవ్య ఇలా చేస్తుంది అని అస్సలు అనుకోలే, ఇంకా తనని కలవాలి అని లేదు. వీలైతే అంత తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళాలి, తనని కలవకూడదు. నాన్న ప్లీజ్ ఈ ఒక్కసారి నా మాట కాదనకండి, తర్వాత మీరు ఏది చెప్తే అదే చేస్తా. రామ్ నాన్న సరేలే కేక్ కట్ చేసి వెళ్ళు. రామ్ సారీ నాన్న, మీకు ఇష్టం లేదు అని తెలుసు కానీ తప్పదు ఈ ఒక్కసారి. రామ్ నాన్న సరే బయట మీ ఫ్రెండ్స్ వచ్చారు తొందరగా రా. రామ్ సరే ఫ్రెండ్స్ ఇంట్లో కేక్ కటింగ్ అయింది, ఇంకా పద మాతో పాటు. రామ్ ఎక్కడికి? ఫ్రెండ్స్ ఏయ్ చెప్తే కానీ రారా? రామ్ లేదురా నేను ఇప్పుడు వెళ్తున్న, ట్రైన్కి టైం అవుతుంది. ఫ్రెండ్స్ ఏంటి ఎక్కడికి ఎందుకు? రామ్ ప్లీజ్ నన్ను ఎవరు ఏమీ అడగొద్దు, అడిగితే నా మీద ఒట్టు, మీరు ఇంకా వెళ్ళండి నేను వెళ్తాను. ఫ్రెండ్స్ కానీ నిన్ను తీసుకురమ్మని నవ్య పంపింది, తన కోసం కూడా రావా? రామ్ ఎవరు తను? నాకు తెలియదు. ఫ్రెండ్స్ ఏమైంది అలా అంటున్నావు? తెలియదా ఏంటి, మీరు గొడవ పడ్డారా? ఏమన్నుంటే కూర్చొని మాట్లాడండి, కానీ ఇలా అంటున్నావేంటి? రామ్ ఇంకా తనతో మాటలు లేవు, మాట్లాడుకోవడానికి ఏమీ లేదు, అలాంటి దానిని నమ్మినందుకు నాకు సిగ్గుగా ఉందిరా, అది నన్ను మోసం చేసిందిరా. ఫ్రెండ్స్ నవ్య అలాంటిది కాదురా, నువ్వు పొరపాటు పడుతున్నావు, ఒక్కసారి ఆలోచించు. నవ్య నిన్ను ఎందుకు మోసం చేస్తే చెప్పు, ఈరోజు కూడా తనే నిన్ను తీసుకురమ్మని చెప్పింది. రామ్ తనకు నా బర్త్డే అని కూడా తెలియదు, ఒక మెసేజ్ చేయలేదు, ఒక కాల్ చేయలేదు. ఫ్రెండ్స్ రేయ్ తనకు తెలుసు కాబట్టే కదా నిన్ను కేక్ కట్ చేయడానికి తీసుకురమ్మంది. రామ్ అంత నాటకం రా, ఇంకా నాకు ఏమి చెప్పకండి, నేను వెళ్తున్నా బాయ్, నా వెనుక ఎవరు రాకండి. ఏంటి రామ్ ఎక్కడ? మీరే వచ్చారు, మీకు ఎలా తీసుకురమ్మన్నా మీరు ఎలా వచ్చారు? చా
అయినా రామ్ ఎక్కడ అస్సలు కనిపించడం లేదు. కళ్ళకు గంతలు కట్టారా లేదా నేను లోపలికి వెళ్తాను అని లోపలికి తీసుకురండి. తనకి నేను ఇప్పుడే కనిపించకుండా వెళ్తా. ఒకసారిగా నన్ను చూస్తే తన ఎక్స్ప్రెషన్ చూడాలి. అప్పుడు మీరు వీడియో తీయండి తనని, సరేనా? తర్వాత ప్లాన్ తర్వాత చెప్తా. సరే బాయ్. దివ్య నువ్వు కూడా రా. ఫ్రెండ్స్, నవ్య ఒక్కసారి విను, నీతో మాట్లాడాలి. నవ్య తర్వాత ముందు రామ్ బర్త్డే ఫంక్షన్ అయ్యాక పో ముందు రామ్ని తీసుకురా. ఫ్రెండ్స్, రాము రాడంట నవ్య. నవ్య ఏంటి ఎందుకు? ఫ్రెండ్స్, ఏమో తను ఎక్కడికో వెళ్ళిపోయాడు. నవ్య ఏంటి నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళాడు? ఫ్రెండ్స్, అసలు ఏమంటున్నారు? అసలు అర్థం కావడం లేదు. రామ్ రాకపోవడం ఏంటి, ఎక్కడికో వెళ్ళిపోవడం ఏంటి? ఫ్రెండ్స్, ఏమో నవ్య వాళ్ళ ఇంట్లో ఏదో గొడవ జరిగిందనుకుంటా. ఎవరు హ్యాపీగా లేరు, అందరూ డల్గా ఉన్నారు. రామ్ కూడా. నవ్య అవునా, ఏమైంది, ఏంటి ప్రాబ్లం? నాకు కూడా చెప్పకుండా వెళ్ళడం ఏంటి? ఫ్రెండ్స్, ఏమో తెలియదు కానీ నవ్య. కానీ ఏంటి కానీ చెప్పు, మీతో ఏం చెప్పకుండా వెళ్ళాడా? అసలు మీరు చెప్పారా నేను పిలిచానని? ఫ్రెండ్స్, చెప్పాము కానీ వాడు రానన్నాడు. అసలు నువ్వు ఎవరో తెలియదన్నాడు. నువ్వు తనని మోసం చేశావంట, అందుకే నిన్ను వదిలి వేరే ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఎక్కడికో చెప్పలేదు. ఇంకా నీ మొహం చూడను అని చెప్పాడు. నవ్య దివ్య ఆగక్క, ఏదో జరిగి ఉంటుంది. ఏం జరిగిందో తనని అడిగి తెలుసుకుందాం పద. దివ్య ఎక్కడికి వెళ్తున్నాడు అది తెలుసా? అంటే బస్ స్టాప్, రైల్వే స్టేషన్. ఫ్రెండ్స్, తను ట్రైన్కి లేట్ అవుతుందని చెప్పాడు. ఇప్పుడే వెళ్ళాడు, మనం వెళ్తే కలవచ్చు. దివ్య పద అక్క అడుగుదాం అసలు ఎందుకు అలా చేశాడో. పక్కన వేరే ఫ్రెండ్స్. రామ్ ఎంత మంచివాడే. రామ్ నవ్యని వదిలేశాడు అంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. నవ్య ఏదో తప్పు చేసింది కాబట్టి తను వెళ్ళిపోయాడు. లేకపోతే అంతలా ప్రేమించిన వాడు ఎందుకు వెళ్తాడు? ఈ మహారాణి ఏం ఘనకార్యం చేసిందో. నవ్య దివ్య నోరు మూసుకొని ఉంటే మంచిది. అసలు నిజమేంటో తెలియకుండా మాట్లాడకండి. మా అక్కది ఏం తప్పు లేదు కాబట్టే ఇక్కడుంది. తనదే ఏదో తప్పుంది కాబట్టి తప్పించుకొని పారిపోయాడు. నవ్య ఏడుస్తుంది. దివ్య పద అక్క, ముందు వాడి సంగతి ఏంటో చూద్దాం అక్క. కానీ ఎక్కడ అని వెతుకుదాం? ఇన్ని ప్లాట్ఫామ్ ఉన్నాయి, ఎలా ఇప్పుడు వాడిని ఎక్కడ అని వెతకాలి? నవ్య దివ్య ఏంటి వాడు వీడు అంటున్నావు? మర్యాదగా పిలువు. దివ్య ఇంకా మర్యాద ఏంటక్క? నీ కంట్లో నీటికి కారణమైన వాడిని నేను అస్సలు క్షమించను. చూస్తూ ఉండు, ఇప్పుడు దొరికితే నా చేతిలో చెంపదెబ్బ ఖాయం. నవ్య దివ్య ఏడుస్తుంది. దివ్య నా పేరు నాకు గుర్తుందిలే, ముందు తమరి ప్రియుడు ఎక్కడో చూడండి, నాకు చూపించు అంటే సర్ప్రైజ్. పెద్ద మహేష్ బాబుకి ఇచ్చినంత బిల్డప్ ఇచ్చావు, చూస్తేమో దొంగల పారిపోయాడు. అనవసరంగా నేను గిఫ్ట్ కొన్నాను నా ప్యాకెట్ మనీతో. నా మనీ వేస్ట్. మీ వాడు దొరకాలి అని తన దగ్గర తీసుకుంటా. ఫ్రెండ్స్, కొంచెం మీ గొడవ ఆపితే తనని వెళ్ళి వెతుకుదాం. తర్వాత మీరు వెతికిన లాభం లేదు. నవ్య దివ్య మీరు అటువైపు వెళ్ళండి, మేము అందరం ఒకవైపు వెళ్తాం. పదండి, కనిపిస్తే కాల్ చేయండి. నవ్య సరే. ఫ్రెండ్స్ ప్లీజ్ నవ్య ఏడవకు, ముందు పద. నవ్య పద. దివ్య నువ్వు అంతా వెతుకుతున్నావు, నేనెవరిని వెతకాలి? అసలు నీతో పాటు పరిగెత్తడం తప్ప. నీవే పోవే తల్లి, నేను ఇక్కడ కూర్చుంటాను. నవ్య సరే. నవ్య ప్లాట్ఫామ్ మీద మొత్తం వెతుకుతూ ఉంది. రామ్ కొంచెం దూరంలో ఉంటాడు. అప్పుడే నవ్యకి కనిపిస్తాడు. కానీ రామ్ ట్రైన్ వైపు చూస్తూ ఉన్నాడు. నవ్య తన దగ్గరికి వెళ్దామని సంతోషంతో ముందుకు వెళ్ళబోతుంటే నవ్య నాన్న. నవ్య నువ్వేంటి ఇక్కడ? అసలు నవ్య నాన్న నువ్వు? నవ్య నాన్న నువ్వు ఇక్కడ అంటే నా కోసం రాలేదా? నవ్య అయ్యో నాన్న మీకోసమే వెతుకుతున్నా, అప్పటి నుంచి మీకోసమే వచ్చాం. నవ్య నాన్న వచ్చామంటున్నావు, ఇంకెవరు వచ్చారు? నవ్య దివ్య నేను. నవ్య నాన్న సరే పద. ఎక్కడ తను? దివ్య అమ్మయ్య వచ్చావా? ఏంటి దొరికాడా? ఎక్కడ? నవ్య నాన్న ఎవరిని ఎతుకుతున్నారు? అసలు ఎవరు దొరికారు? దివ్య నాన్న నువ్వెప్పుడు వచ్చావు? నవ్య నాన్న ఇప్పుడే వచ్చాను. అయినా నేనే ఇంటికి వచ్చేవాడిని కదా, మీరెందుకు వచ్చారు? దివ్య మీ కూతురు మీకు సర్ప్రైజ్ ఇద్దామని నన్ను తీసుకొచ్చింది నాన్న. నవ్య నాన్న మరి తను ఒకతే నన్ను వెతుకుతుంటే నువ్వేం చేస్తున్నావు? దివ్య అసలు నాకు తెలిస్తే కదా వెతకడానికి. నవ్య నాన్న ఏంటి నీకు తెలియదా? నవ్య అబ్బా నాన్న ముందు పదండి. ఏంటి ఇక్కడ మీరిద్దరు? నవ్య నాన్న సరే. నవ్య మళ్ళీ వెనక్కి చూస్తుంది. కానీ రామ్ ట్రైన్
ఎక్కాడు. ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. వాళ్ళ ఫ్రెండ్స్కి మెసేజ్ చేసింది, ఈ ప్లాట్ఫామ్ మీద ఉన్నాడు, ఫాస్ట్గా రండి అని. నవ్య, దివ్య వాళ్ళ నాన్నతో కలిసి వెళ్ళిపోయింది. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి చూస్తే రామ్ లేడు, నవ్య లేదు. అంతా చూసి వెళ్ళిపోయారు. అలాగే నవ్య కాలేజీకి వెళ్ళడం, అంతా గుర్తు తెచ్చుకొని ఏడవడం, ఫ్రెండ్స్ కంట్రోల్లో చేయడం, కొంతమంది తన వల్లే రామ్ వెళ్ళిపోయాడు అని అనడం నవ్యని చాలా బాధ పెట్టాయి. ఇంట్లో ఏడవలేక నవ్వలేక ఎలాగో ఉండేది. దివ్యనే ఏదోలా నార్మల్ చేస్తుంది. కొన్ని రోజులు గడిచిపోయాయి. డిగ్రీ కంప్లీట్ అయింది నవ్యది. నవ్య బర్త్డే. నవ్య నాన్న, ఇదిగో నవ్య నీకోసము స్కూటీ. నవ్య నాన్న, నా కోసమా? దివ్య, లేదే పక్కింటి వాళ్ళ కోసం. వద్దంటే చెప్పు, వాళ్ళకి ఇచ్చేద్దాం. నవ్య, ఒసేయ్ ఏం అవసరం లేదు, నాకే థ్యాంక్స్ నాన్న. దివ్య, మరి నాకు? నవ్య నాన్న, నవ్య అంటే డిగ్రీ అయింది, తను జాబ్కి ట్రై చేస్తుంది. బస్సులో తన వల్ల కాదు కాబట్టి తెచ్చాను. నీకేం అవసరం? చిన్నపిల్లవి చిన్నపిల్లలా ఉండు. దివ్య, సరిపోయింది. చిన్నదానినని రెస్పెక్ట్ లేదు అసలు, నాకు విలువ లేకుండా పోయింది. నాన్న, నేను కూడా పెద్దదానిని, ఇంట్లో వీళ్ళకంటే ఏజ్లో చిన్న. బయటికి వెళ్తే నేను పెద్దదాన్ని, అది నీకు తెలియదు. అలా రోజులు గడిచిపోయాయన్నమాట. నవ్యకి పెళ్లి జరిగిందన్నమాట. సిద్ధు నవ్యకి చెప్పడం అయిపోయింది అన్నమాట. నవ్య అంతా అసలు ఏం జరిగిందో నవ్యకి క్లారిటీ వచ్చింది అన్నమాట. ఇంతవరకు అన్నీ చెప్పేశాను అన్నమాట. మీరు ఏమన్నా చెప్పాలి అనుకుంటే చెప్పొచ్చు అన్నమాట. నవ్యకి రామ్ పైన చెప్పలేని కోపం వస్తున్నా సిద్ధు ముందు ఏం అనలేకపోయింది. నవ్యకి ఏం చేయాలో అర్థం కావడం లేదు. సిద్ధు చెప్పిన దానిని బట్టి రామ్ తప్పుగా అనుకున్నాడు నా గురించి అని అర్థమైంది. నాదే కొంచెం తప్పు ఉంది, తనకు నేను పని చేస్తున్నట్టు, అలాగే దివ్య గురించి తస్సప్ప గురించి చెప్పాల్సి ఉండే. ఎంత పెద్ద తప్పు చేసినా అప్పుడు రామ్తో టైం స్పెండ్ చేయడం లేదు అన్నా కూడా పట్టించుకోలేదు. అయినా నాదేనా తప్పు? తను నన్ను వచ్చి అడగొచ్చు కదా, నిజంగా నేను మోసం చేశానా లేదా? అన్ని చెవులతో విన్నాయి, కళ్ళతో చూసినవే ఎప్పుడు నిజం కావు. ఒకసారి ఎదుటి మనిషి గురించి కూడా ఆలోచించి వాళ్ళని ఒక్కసారి అయినా అడగాలి కదా. నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావని నిలదీసి ప్రశ్నించే హక్కు ఉంది కదా. అలా చెయ్యలేదు. నా మీద నమ్మకం లేదు, అందుకే చిన్న విషయాలకే వదిలేశాడు. నేను ఇంకా లవ్ చేశాను చూడు, నాది బుద్ధి తక్కువ. ఇంతటితో 4వ భాగము పూర్తయింది. 5వ భాగంతో మళ్ళీ కలుద్దాం. వీడియోకి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి.